ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరొకసారి ఘాటు కామెంట్స్ చేశారు. అవేంటో బ్రేకింగ్ రూపంలో చూద్దాం. జనగామ రైతు దీక్షలో పాల్గొన్న ఆయన తన నోటికాడి బుక్కను కడియం శ్రీహరి గుంజుకున్నారని ఆరోపించారు. కడియం అంతు చూసేదాకా నిద్ర పోనంటున్నారు రాజయ్య. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పైన తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరిచి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు రాజయ్య. నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు, బీఆర్ఎస్ పార్టీకు వెన్నుపోటు ఒడిచినావు. మా చెల్లె ఇంద్రమ్మ కష్టపడి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎందుకు ఒడిచినావు, అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు. ఈ రోజు ధనపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎలుకలకి కొట్టుకుంటున్నావు. అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం తెలుసుకున్నాడు. ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క పేరు కూడా చెప్తున్నా, బట్టి విక్రమార్క ఆయనే కాకుండా ఆయన సతీమణి ఇంటి దగ్గర వసూలు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. అందరూ తోడు దొంగ లైన్లు, క్యాబినెట్ మొత్తం కూడా తోడు దొంగ లెక్క అందరు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు.